శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిలో మాతో ఉంచి నడిపించి దీవించున్నాం. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైనటువంటి మత్తయి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగములో ధన్యతల విషయం మనం చూడగలం. ఇందులో ఒక విషయం రాయబడి ఉన్నది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మానవ జీవితాలలో సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును అనుగ్రహింపగలిగినటువంటి ప్రభువు ఉన్నాడని గుర్తెరిగి ఆ ప్రభువునందు విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. సమాధానం లేని జీవితాలు లోకంలో కోకొల్లుగా ఉన్నవి. సమాధానపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన ఇచ్చే సమాధానము మానవ హృదయంలో నుండి ఎవరు కూడా దొంగిలించలేరు. నిత్యానందం ఇచ్చే ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి సమాధానము పొందుకొని దైవ ఆశీర్వాదం పొందుకొని లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైంది నడిపించి దీవించునుగాక. ఆమేన్. మౌనతుడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధారించి ధన్యతకు మహిమ చెల్లించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.